అందరికీ నమస్కారం. టీజీ టెక్ క్లాసెస్‌లో భాగంగా సైకాలజీలో మనం ఈరోజు చూడబోయే టాపిక్ గార్డ్నర్ బహుళ ప్రజ్ఞ. గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. హోవర్డ్ గార్డ్నర్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో సంజ్ఞానం విద్యా విభాగంలో ఆచార్యులు. 1983లో 'ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్: ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్' పుస్తకంలో ప్రజ్ఞ యొక్క కొత్త నిర్వచనం, సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో, ఇక్కడ క్వెషన్ అడగవచ్చు. 'ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్: ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్' పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే హోవర్డ్ గార్డ్నర్. ప్రజ్ఞ 7 స్వతంత్ర రకాలుగా ఉంటుందని చెప్పారు. తరువాత 8కి పెంచారు. ఓకేనా. ఫస్ట్ 7 స్వతంత్ర రకాలన్నారు. కానీ తరువాత 8కి పెంచడం జరిగింది. ఇప్పుడు 8 ప్రజ్ఞల గురించి మనం చూద్దాము. మొదటిది భాషా సంబంధిత ప్రజ్ఞ, అంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. పదాల అర్థాలను, క్రమాన్ని సులభంగా గ్రహించగలిగే సామర్థ్యం భాషా సంబంధిత ప్రజ్ఞ ఇది. ఓకేనా. సో, ఇక్కడ వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం ద్వారా చక్కగా నేర్చుకొనగలిగే పద నేర్పరులు. అంటే వర్డ్ స్మార్ట్. మనం ఈ పదం అనేది గుర్తుంచుకోవాలి. పద నేర్పరులు అంటారు. అంటే వర్డ్ స్మార్ట్. సో, తర్వాత మనం చూస్తే రెండవ ప్రజ్ఞ ఏంటి అంటే తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞ. అంటే లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. వీరు అంకెలు, వివేచనం, సమస్య పరిష్కారం ద్వారా చక్కగా నేర్చుకోగలిగే సంఖ్యా నేర్పరులు. అంటే నంబర్ స్మార్ట్. అంటే ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే వీరు లాజిక్ గాని, మ్యాథ్స్ గాని ఈజీగా చేయగలుగుతారు. సులభంగా వాటిని అర్థం చేసుకొని వాటిని చేయగలుగుతారు. సో, వారిని ఏమంటారంటే సంఖ్యా నేర్పరులు. ఇంగ్లీష్‌లో నంబర్ స్మార్ట్. సో, ఓకేనా. ఇప్పుడు మనం మూడవ ప్రజ్ఞ గురించి చూద్దాము. ప్రాదేశిక ప్రజ్ఞ, అంటే స్పేషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి అంటే ఇక్కడ వీరు చిత్ర నేర్పరులు అంటారు. పిక్చర్ స్మార్ట్. మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసాం గదా! సో, స్పేషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది పిక్చర్ స్మార్ట్. అంటే ఏంటి అంటే చిత్రాల ద్వారా ఆలోచించగలగడం, మన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని యథార్థంగా గ్రహించి కాగితాలపైన గాని లేదా మనసులో గాని తిరిగి సృష్టించగలిగే సామర్థ్యం ప్రాదేశిక ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ కళాకారులు, శిల్పులు, వాస్తుశిల్పులు, డిజైనర్‌లో అధికంగా ఉంటుంది. వీరు చిత్రాలను సృష్టించడానికి ఇష్టపడతారు. చిత్ర మాధ్యమం ద్వారా ఆలోచిస్తారు. వీరు చిత్రాలు, దృశ్యాల ద్వారా చక్కగా నేర్చుకొనగలిగే చిత్ర నేర్పరులు. మరి వీరిని ఏమంటారంటే పిక్చర్ స్మార్ట్ అంటారు. సో, ఇక్కడ ఫోర్త్ వన్ గనుక మనం జూస్తే ఫోర్త్ ప్రజ్ఞ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. అంటే ఇంగ్లీష్‌లో కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. సో, అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. శారీరక నేర్పరులు అంటే బాడీ స్మార్ట్. వీరు నాట్యం వంటి శారీరక కృత్యాలు, నమూనాలను నిర్మించడం, స్వయంగా పనులు చేయడం, పలు రకాల కదలికల ద్వారా చక్కగా నేర్చుకునే శారీరక నేర్పరులు. అంటే వీరిని బాడీ స్మార్ట్ అంటారు. సో, తర్వాత గనుక మనం చూస్తే సంగీత సంబంధ ప్రజ్ఞ, అంటే మ్యూజికల్ ఇంటెలిజెన్స్. వీరినేమంటారంటే సంగీత నేర్పరులు. అంటే మ్యూజిక్ స్మార్ట్ అంటారు. సో, ఇక్కడ సంగీతాన్ని అవగాహన చేసుకొని సృష్టించగలిగే సామర్థ్యం సంగీత సంబంధ ప్రజ్ఞ. ఓకేనా. అంటే మ్యూజిక్‌ని అర్థం చేసుకొని సృష్టించగలుగుతారు. వీరు రాగం, శృతి, లయ మొదలైన వాటిని గుర్తించి వాటిని సమకూర్చగల సమర్థులు. ఇటువంటి వారు పాటలు, గేయాలు లాంటి లయబద్ధకమైన ధ్వనులను వినడం, సృష్టించడం ద్వారా చక్కగా నేర్చుకోగలిగే సంగీత నేర్పరులు. ఓకేనా. మ్యూజిక్ స్మార్ట్. సో, ఈ పాయింట్స్ అన్నీ గూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో, తర్వాత గనుక మనం జూస్తే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఇంటర్‌పర్సనల్ ఇంటెలిజెన్స్. అంటే సాంఘిక నేర్పరులు, సోషల్ స్మార్ట్. అంటే వీరు ఇతరుల మనోభావాలు, కోరికలు, ప్రేరణలు మొదలైన వాటిని గ్రహించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. ఇతరులతో కలిసిమెలిసి పనిచేయడం, చర్చించడం, సాంఘిక కృత్యాల ద్వారా అంటే సోషల్ యాక్టివిటీస్ ద్వారా చక్కగా నేర్చుకోగలిగే సాంఘిక నేర్పరులు, సోషల్ స్మార్ట్ అంటారు. సో, తర్వాత వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, అంటే ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. సో, ఇందాక మనం చూసింది ఇంటర్‌పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, అంటే స్వీయ నేర్పరులు, సెల్ఫ్ స్మార్ట్. మనం మనలను, మన భావాలను సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యం అంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఎనిమిదవ ప్రజ్ఞ సహజ ప్రజ్ఞ, అంటే న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. మన చుట్టూ ఉన్న వృక్ష, జంతుజాలాల్లో అనేక రకాలను గుర్తించి వర్గీకరించగలిగే సామర్థ్యం సహజ ప్రజ్ఞ. వీరు ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటారు. వీరు ఔట్‌డోర్ కృత్యాలు, క్షేత్ర పర్యటనలు, మొక్కలు, జంతువులతో గడపడం మొదలైన వాటి ద్వారా చక్కగా నేర్చుకోగలిగే ప్రకృతి నేర్పరులు. ఓకేనా. వీరిని ఏమంటారంటే నేచర్ స్మార్ట్ అని అంటారు. సో, ఈ 8 రకాల ప్రజ్ఞలే కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞ అనే మరో 3 ప్రజ్ఞలను కూడా గార్డ్నర్ ప్రతిపాదించారు. సో, ఈ 3 గూడా గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ, అలాగే నైతిక ప్రజ్ఞ.
సో, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేసాము. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీ కృష్ణ అకాడమీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.